అందరికీ నమస్కారం. ఇతరులను మనం ఇలా ఆకర్షించవచ్చు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. కొంతమంది సహజంగానే ఆకర్షణీయంగా ఉంటారు, కానీ వాళ్ళని శ్రద్ధగా పరికిస్తే వాళ్ళలో కొన్ని ప్రత్యేక గుణాలు మనకు కనిపిస్తాయి. అవన్నీ మనం ఇష్టపడే గుణాలే అయి ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరూ ఆ గుణాల పట్ల ఆకర్షితులం అవుతాం. ఔదార్యం, ఉదాత్తత, స్నేహపూర్వక లక్షణం, సానుభూతి, జీవితం పట్ల విశాల దృక్పథం, సహాయపడే గుణం, ఆశావాదం లాంటి గుణాలే అందరినీ ఆకర్షిస్తాయి. ఈ గుణాలన్నీ ఆకర్షణ సూత్రానికి అనుయాయులే. వీటిలో ఏ ఒక్క సుగుణాన్ని అయినా అభ్యాసం చేయడం అంత కష్టమైన పనేమీ కాదు. మనం వీటిని సొంతం చేసుకుంటే ఇతరులకు లభించని కానుక మనకు లభించినట్లే. ఇతరుల మనసులలో మనం మన గురించి ఏర్పరిచే అభిప్రాయం మీదే మన వ్యాపారం, మన ప్రతిష్ట, మన విజయం ఆధారపడి ఉంటాయి. అన్నింటికీ మూలాధారం అదే. అందుకే యువతీ యువకులు అయస్కాంతపూరితమైన, శక్తివంతమైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. అలా సంతరించుకునేందుకు ఆకర్షణ సూత్రాన్ని అభ్యసించాలి. మనస్సుతో జీవించాలి. అలా జీవించే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిగత ఆకర్షణకు సంబంధించినంత వరకు మేధస్సు, మానసిక శక్తి, సామర్థ్యాలు అనేవి పెద్దగా లక్ష్య పెట్టవలసిన విషయాలు కావు. మనుషులను ఆకర్షించేది మేధస్సు కాదు, ప్రేమ మాత్రమే. ఇదేమీ అంత కష్టమైన వ్యవహారం కాదు. ఎవరైనా వీటిని అభ్యసించవచ్చు. బలమైన వ్యక్తిత్వమే వ్యక్తుల్ని ప్రపంచంలో శక్తిమంతులుగా చేస్తుంది. ఆకర్షణ సూత్రాన్ని తెలుసుకోవడం అంటే ఆకర్షణకు, వికర్షణకు దారితీసే గుణాలను, స్వభావాన్ని గురించి తెలుసుకోవడం అన్నమాట. ఒకసారి ఈ తేడాను తెలుసుకున్న తరువాత దేనిని వదిలిపెట్టాలో, దేనిని అలవరుచుకోవాలో ఈ విషయాలన్నీ నేర్చుకోవడం చాలా సులభం. దేనిని వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టడం, దేనిని అలవరుచుకోవాలో దానిని అలవరుచుకోవడం, ఇవన్నీ కూడా చాలా సులభతరం అవుతాయి. ఫలితంగా మనం ఔదార్యం, ఉదాత్తత, ఉల్లాసం, ఆపన్నులను ఆదుకోవడం లాంటి మానసిక లక్షణాలని అలవరుచుకుంటాం. దానికి విరుద్ధమైన లక్షణాలను వదిలిపెడతాం. ఇలా చేయడం వల్ల క్రమేణా మనం ఇతరుల వల్ల ఆసక్తిని పెంపొందించుకుంటాం. అలాగే ఇతరులు కూడా మన పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు. మృదు స్వభావాన్ని, మాటల్లో, చేతల్లో దయాపూరిత వ్యవహార శైలిని అలవరుచుకోవడం ద్వారా మనం మన వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మలుచుకునే కొద్దీ మనం ఎక్కడికి వెళ్ళినా సాదర ఆహ్వానమే లభిస్తుంది. మన సాంగత్యాన్ని అందరూ అభిలషిస్తారు. మనం మరింతగా ఇతరులను ఆకర్షిస్తాం. ఇతరులలో మనల్ని ఆకర్షించే ప్రధాన గుణాలను మన మనస్సులో పొందుపరుచుకోవడం ద్వారా ఇతరులకు మనం మరింతగా ఆకర్షణీయంగా కనిపిస్తాం. ఈ గుణాలు మనలో ఎంత గాఢంగా నాటుకొని పోతాయో మన స్వభావం అంతగా మెరుగుపడుతుంది. ఫలితంగా మనం మరింత అయస్కాంత తత్వంతో ఆకర్షణీయమైన వ్యక్తులుగా మనం తయారవుతాం. ఇలా ఇతరులను మనం ఆకర్షించవచ్చు. ధన్యవాదాలు.